ఇకపై ఒక్క క్లిక్తో ఏపీ ప్రభుత్వం ప్రజల వద్దకే రానుంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ పరిపాలన ప్రారంభమైంది. మన మిత్ర ప్రజల చేతుల్లో ప్రభుత్వం పేరుతో పౌర సేవలను మంత్రి లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా దాదాపు 161 పౌర సేవలను వాట్సాప్ ద్వారా ప్రజలకు అందించనున్నారు. యువగలం పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రి లోకేష్ తానిచ్చిన హామీని అమల్లోకి తీసుకువచ్చారు. ఒక్క బటన్ నొక్కడంతోనే పౌర సేవలు అందేలా వాట్సాప్ సేవల్ని అందుబాటులోకి తెచ్చారు. అధికారం చేపట్టిన వెంటనే మెటా సంస్థతో వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. అక్టోబర్ 23వ తేదీన మెటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని డిసెంబర్ చివరికల్లా సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న నెల రోజులు ఆలస్యంగా ఈ సేవలు అందిస్తున్నామని లోకేష్ తెలిపారు. తొలి విడతలో భాగంగా 161 సేవలను అందిస్తుండగా మరో 360 రకాల సేవలను ఫిబ్రవరి 2వ వారంలోపు అందిస్తామని ఆయన తెలిపారు. ఈ ఆలోచన నాకు యువగలం పాదయాత్ర నుంచి మొదలైంది. మీరు ఒక్కసారి కానీ మా స్పీచ్లు కూడా మీరు చూస్తుంటే, నా స్పీచ్ చూస్తుంటే నేను పదే చెప్పేవాడిని. ఒక బటన్ నొక్కితే భోజనం వస్తుంది, ఒక బటన్ నొక్కితే సినిమా చూస్తున్నాం, ఒక బటన్ నొక్కితే ట్యాక్సీ వస్తుంది, కానీ ఒక బటన్ నొక్కితే ఎందుకు ప్రభుత్వం మీ దగ్గరికి రావట్లేదు, ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని ఆనాడు చెప్పాను. అందుకే ఈరోజు మన మిత్ర ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజాప్రభుత్వం, ఈ నినాదంతో ఈరోజు ఇది మేము ప్రారంభించడం జరుగుతుంది. యువగలం పాదయాత్రలో అడుగడుగున ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకునే నాకు అవకాశం కలిగింది. ఎంపీటీసీ గారు పోటీ చేస్తుంటే సర్టిఫికేట్ ఆనాడు ఇవ్వలేదు, కావాలని బీసీ సర్టిఫికేట్ ఇవ్వలేదు. సో ఆ రోజు నాకు అర్థమైంది సిస్టంలో ఒక లోపం ఉంది, ఇది కరెక్ట్ చేయాలి, ఎవరు ఇట్లా సర్టిఫికేట్ కోసం ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతో మొదలైంది. సర్టిఫికేట్ల మీద క్యూఆర్ కోడ్ జారీ చేస్తామని, దీన్ని స్కాన్ చేస్తే వాటి వివరాలతో పాటు అసలైనవా నకిలీవా అనేది కూడా తెలుసుకోవచ్చని తెలిపారు. క్యూఆర్ కోడ్ విధానం వల్ల నకిలీ పత్రాలను సృష్టించే అవకాశం ఉండదన్నారు. దేవాలయాలకు సంబంధించి ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానం మినహా అన్ని దేవాలయాల సేవలను వాట్సాప్ లో అందిస్తామన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సేవలను మెటాతో అనుసంధానించినట్లు తెలిపారు. 15 రోజులుగా దీనిపై ప్రత్యేకంగా కసరత్తు చేశామని, నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతుందని, రాబోయే 6 నెలల్లో అన్ని రకాల సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని లోకేష్ అన్నారు. ఇక్కడ సర్టిఫికేట్స్ కూడా మేము ఇష్యూ చేసినప్పుడు దానిపైన స్పెసిఫిక్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆథెంటిసిటీ గురించి మీరు అడుగుతారు నాకు తెలుసు, అందుకే ముందలే ప్రియం చేస్తున్నా. క్యూఆర్ కోడ్ అనేది ప్రతి సర్టిఫికేట్ పైన ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్కి లింక్ వెళ్తుంది. ఆ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్గా సర్టిఫికేట్ పైన ఉండాల్సిన పేరేంటి, వివరాలేంటి వెబ్సైట్ పైన కనపడుతుంది. సో ఎవరు ఫేక్ సర్టిఫికేట్లు జనరేట్ చేసేదానికి అవకాశం ఉండదు. అది బ్లాక్ చైన్ పైన కూడా తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అది కూడా త్వరలో రిలీజ్ చేస్తాం. వాట్సాప్ అందించే పౌర సేవలకు సంబంధించి ఎవరి వద్ద నుంచి ఎటువంటి ఫోన్ కాల్స్ రావని, ఆధార్ కార్డుతో లింక్ చేసిన మొబైల్ నంబర్ ఆధారంగా పౌర సేవలు అందుతాయని అన్నారు. వాట్సాప్ ద్వారా ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని మెటా సంస్థ స్టోర్ చేయదని మంత్రి లోకేష్ అన్నారు. పౌరుల వ్యక్తిగత గోప్యతకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా డేటా సర్వర్లు రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఉంటాయని తెలిపారు. చట్టపరమైన అంశాలతో ముడిపడిన సేవలను కూడా ఏ విధంగా అందించాలనే దానిపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. 80% సేవలు సెకండ్ల వ్యవధిలోనే అందేలా చూస్తున్నామని, ప్రస్తుతం తెలుగు, ఇంగ్లీషు భాషల్లో సేవలు అందిస్తున్నామని, రాబోయే రోజుల్లో అన్ని భాషల్లో ఈ తరహా సేవలు ప్రపంచంలోనే తొలిసారిగా ఇస్తున్నామని గర్వంగా చెబుతున్నామన్నారు. ఈ సేవలు 9552300009 నంబరుపై మాత్రమే వాట్సాప్ సేవలు అధికారికంగా అందుతాయన్నారు. ఇతర నంబర్ల ద్వారా సేవలు అందిస్తామని ఎవరైనా వస్తే అలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుతో మెటా ఇండియా ఉపాధ్యక్షురాలు సంధ్యా దేవనాథన్, డైరెక్టర్ రవి గార్గ్, మెటా స్ట్రాటజిక్ ప్రోగ్రామ్స్ పార్ట్నర్షిప్స్ దివ్య కెమని వదేరా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో కలిసి
మెటా ప్రతినిధులు చంద్రబాబును కలిశారు. ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభమవడంతో చంద్రబాబును మెటా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం అమల్లోకి రావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వాట్సాప్ ద్వారా సేవలు ఏ విధంగా అందుకోవచ్చనంటూ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.